నెల్లూరు జిల్లా వైసీపీలో ఎమ్మెల్యే ఏకగా మారారు. ఆయన పేరు చెబితేనే పార్టీ నేతలు చిరుబుర్రులాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు అభిమానించిన సహచర ఎమ్మెల్యేలు కూడా దూరం జరుగుతున్నారు. ఎన్నికలకు ముందు పార్టీకి ప్లస్గా మారిన ఆయన దూకుడు ఇప్పుడు అదే పార్టీకి మైనస్గా మారిపోయిందంటున్నారు. ఇంతకీ ఆయన ఎందుకు ఒంటరయ్యారు? నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలంతా ఐక్యతారాగం ఆలపిస్తున్నారు. ఒక్క ఎమ్మెల్యే తప్ప ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికలకు ముందు నుంచి కోటమిరెడ్డి దూకుడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారన్న పేరుంది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ లో ఉన్నా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన కోటమిరెడ్డి ఆనం వ్యతిరేక కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లతో కలిసి ఆనం బ్రదర్స్ కు వ్యతిరేకంగా పనిచేసి జగన్ దృష్టిని ఆకర్షించారు. అలా వైసీపీలో చేరి పార్టీలో కీలకంగా మారారు కోటమిరెడ్డి. వైసీపీలోనూ అదే దూకుడు చూపించారు. తన సమీప బంధువైన కాకాణి, అనిల్ కుమార్ యాదవ్లతో కలిసి మేకపాటి ఆధిపత్యానికి చెక్ పెడుతూ వచ్చారు. ఎన్నికల అనంతరం పార్టీలో పరిస్థితులు అనూహ్యంగా మారాయి. నెల్లూరులో పార్టీకి 2 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలున్నా ఏ ఒక్కరితోనూ కోటమిరెడ్డి సన్నిహితంగా ఉండట్లేదని, ఒంటరయ్యారన్న ప్రచారం నడుస్తోంది. గోవర్ధన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు పలికిన కోటమిరెడ్డి తర్వాత సిటీ ఎమ్మెల్యే అనిల్తో విభేదించారు. మేయర్ అజీజ్ వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లడం వెనుక కోటమిరెడ్డి ప్రోత్సాహం ఉంది అన్న కారణంతో అనిల్ కూడా కోటమిరెడ్డికి దూరంగా ఉంటూ వచ్చారు. కోటమిరెడ్డి దూకుడు మనస్తత్వం ఎన్నికలకు ముందు పార్టీకి ఆయనకు ప్లస్ అయింది. కానీ ఎమ్మెల్యేగా గెలిచాక పార్టీ నేతలతోనూ ఆయన వ్యవహార శైలి అలాగే ఉండడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. కాకాణి, మేకపాటి మధ్య అంతరం పెరగడానికి కోటమిరెడ్డే కారణమని మేకపాటి వర్గం భావిస్తోందట. సాక్షాత్తు అధినేత జగన్ సమక్షంలోని ఎంపీ మేకపాటి కుమారుడు, ప్రస్తుత ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డితో నువ్వా నేనా అన్నట్టు గొడవ పడ్డారు. దీంతో కోటమిరెడ్డిపై పీకల్లోతు కోపం పెట్టుకుని సమయం కోసం వేచి చూస్తూ వచ్చింది మేకపాటి వర్గం. గతంలో కాకాణి నాయకత్వానికి మద్దతిచ్చిన కోటమిరెడ్డి ఇప్పుడు ఆయనకు దూరమయ్యారు. నల్లపరెడ్డి తప్పుకున్న తర్వాత పార్టీ జిల్లా అధ్యక్ష పదవిపై కోటమిరెడ్డి కన్నేశారట. ఈ పదవి కోసం పలువురు ఎమ్మెల్యేల పేర్లు పరిశీలించినా ఎవరూ పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతో కోటమిరెడ్డి కన్వీనర్ కావాలని చూశారట. అయితే ఇంతలో అనూహ్యంగా కాకాణి పేరు తెరపైకి రావడంతో వెంటనే మిగిలిన ఎమ్మెల్యేలంతా ఓకే చెప్పడానికి కోటమిరెడ్డిపై వారికున్న వ్యతిరేకత కూడా ఓ కారణమంటున్నారు. ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా కోటమిరెడ్డిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారట. తాను పార్టీ మారుతున్నట్లు జగన్ కు తప్పుడు సమాచారం ఇచ్చి పార్టీలో తనను దెబ్బతీయాలనే ప్రయత్నాల వెనుక కోటమిరెడ్డి ఉన్నారని కాకాణి అనుమానిస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. బంధువుని ప్రోత్సహిస్తూ వస్తే చివరకు తననే దెబ్బతీసేందుకు ప్రయత్నించడాన్ని కాకాణి జీర్ణించుకోలేకపోయారని చెబుతున్నారు. కాకాణి కన్వీనర్ అయినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు కోటమిరెడ్డి దూరంగా ఉంటున్నారు. సమన్వయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్యేలంతా హాజరైనా కోటమిరెడ్డి డుమ్మా కొట్టారు. మరోవైపు కోటమిరెడ్డి తీరుపై పార్టీ హైకమాండ్ కు పార్టీ నేతలు, సహచర ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం. పార్టీలో సీన్ రివర్స్ అవుతూ ఉండడంతో కోటమిరెడ్డి తీవ్రంగా మదనపడిపోతున్నారట. అందుకే అనారోగ్య కారణాలతో నెల రోజుల పాటు నెల్లూరుకు దూరంగా ఉంటున్నట్లు భావిస్తున్నారు.